అందరికీ పేరు పేరున నమస్కారం. మిత్రులారా, నిన్ననే ఇక్కడికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చిపోయినట్టున్నాడు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వస్తే కుర్చీలన్నీ ఖాళీ. ఇవాళనేమో 3 సార్లు కుర్చీలు తెప్పించినా కుర్చీలు చాలతలేవు, ఇంకా నిలబడి ఉన్నారు. ప్రేమ అంటే గిది, మర్యాద అంటే ఇది. ఇవాళ కేసీఆర్ నగర్, దీని పేరే. ఎంత మంచి ఇళ్ళని చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూర్చొని అన్నాడట, అబ్బా గిన్నెళ్ళు కట్టిండి ఆ కేసీఆర్. అదే నేను హైదరాబాద్ లో అనుకోలే, ఇంత మంచి కట్టిండి అని ఇక్కడికి వచ్చినాక అర్థమైంది అన్నాడట. ఆయనకే చక్కెర వచ్చింది. అంటే ఇవాళ ఒక్క విషయం ఆలోచించండి, 2 ఏళ్లలో ఒక్క మంత్రిని ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇప్పుడు లైన్లు కడుతురు. పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన వెనుక దామోదరాయ నరసింహ, ఆయన వెనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఒక్కరికొక లైన్ కట్టిండు కొల్లూరు డబుల్ బెడ్రూమ్లకు. బిడ్డ దోసాలైంది మీ గవర్నమెంట్ వచ్చి, ఒక్కడన్నా ఇటు ముఖం చూసిండా? చెల్లె ఇటు ముఖాన్ని వచ్చిండా? ఇలా ఆలోచించండి. కేసీఆర్ గారు ఆనాడు మాగంటి గోపి గారు మనకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఆ గోపన్న, ఆ కేసీఆర్ అన్న డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు మనకు. మరి ఈ రోజు దురదృష్టవశాత్తు గోపన్న చనిపోయింది. గోపన్న చనిపోతే పెళ్లి కాని 2 ఆడపిల్లలు ఉన్నారు, చిన్న కొడుకున్నాడు. ఆ కుటుంబాన్ని వదిలేసుకుంటామా? బీఆర్ఎస్ పార్టీ వారి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మకు టికెట్ ఇస్తే ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మాట్లాడుతుందో మీరు చూస్తున్నారు. ఆ అమ్మాయి భర్తను కోల్పోతే ఎవరికైనా దుఃఖం రాదా? 2-3 నెలలు అయింది. ఆ బాధలో, దుఃఖంలో సునీతమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్లను కూడా రాజకీయం చేసే విధంగా మాట్లాడుతున్నారు. ఆయన ఉన్నాడు మంత్రి, కాంగ్రెస్ మంత్రి పొన్నం ప్రభాకర్. ఏందమ్మా నువ్వు ఏడుస్తున్నావు, కన్నీళ్లు పెట్టుకొని సెంటిమెంట్ రగులుస్తున్నావు అని మాట్లాడుతుండ్రు. మరి మీ కాంగ్రెస్ వాళ్ళు చచ్చిపోతే మీ భార్యలు ఏడవరా? ఎవరన్నా, ఎవరికైనా, ఏ భార్యకైనా పెళ్లి కాని పిల్లలు ఉండగా భర్త చనిపోతే ఆ పిల్లల పెళ్లిళ్లు చేయాలంటే ఆ తండ్రి లేని లోటు ఎవరైనా పూడ్చగలుగుతారా? కన్న తండ్రి నుండి ఆడపిల్లల పెళ్లిళ్ళు చేస్తే ఎట్లుంటది? ఆ తండ్రి లేని పిల్లల్ని చూస్తుంటే, ఆ తండ్రి లేని పిల్లల బాధ ఆ తల్లికి కాక ఇంకెవరికి ఉంటది అని నేను అంటా ఉన్నా. ఆ తల్లిని పట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు ఎంత దుర్మార్గంగా మాట్లాడినరో ఆడబిడ్డలుగా మీకు తెలవాలి. ఒక ఆడబిడ్డగా, ఒక తల్లిగా, ఒక చెల్లిగా మీకు అర్థమవుతుంది ఆ బాధ. ఈ కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైతలేదు. దయచేసి